టీడీపీలో యువరాజు నారా లోకేష్ పర్యటనలో మీడియాపై ఆంక్షలు విధించారు. ముందుగానే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కెమెరామెన్లకు ఎలాంటి ప్రవేశం లేదని, యూట్యూబ్ ఛానల్లో ప్రవేశం లేదని, ఎలాంటి వీడియోలు చిత్రీకరించకూడదని ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ను పాటించారు. బీఆర్ హై స్కూల్ ప్రారంభానికి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విచ్చేసిన విషయం తెలిసిందే. ముందుగానే నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఇతర మంత్రులు ఇక్కడికి హాజరయ్యారు. రేణుగుంటలోనే అనేక మంది నారా లోకేష్ కు స్వాగతం పలికారు. నెల్లూరు పర్యటనలో బీఆర్ హై స్కూల్ ప్రారంభంలో మీడియాపై ఆంక్షలు పెట్టారు. కెమెరామెన్లకు ప్రవేశం లేదని ముందుగానే మెసేజ్ పెట్టారు. అయితే వాస్తవాలు పరిశీలిస్తే అక్కడ కెమెరామెన్లకు ప్రవేశం ఉంటే అసలు విషయం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఈ ఆంక్షలు పెట్టినట్టు తెలుస్తుంది. ఎట్టుకేళ్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి బీఆర్ మున్సిపల్ హై స్కూల్ అంటూ పేరు మార్చడంపై కుండ బద్దలు కొట్టేశారు. కేవలం సిఎస్ఆర్ ఫండ్స్ తో అనేక మంది కాంట్రాక్టర్లు దీన్ని డెవలప్ చేశారని, అయితే దీనికి మున్సిపల్ హై స్కూల్ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పాలంటూ ప్రశ్నించారు. వీరి దగ్గర ఆన్సర్ లేదని, బీఆర్ హై స్కూల్ పేరు మార్చడమే తప్పుగా ఆయన చిత్రీకరించారు, అందుకే మీడియాపై ఆంక్షలు విధించారా అన్న విషయం స్పష్టమవుతుంది. టీడీపీలో యువరాజు నారా లోకేష్ పర్యటనలో మీడియాపై ఆంక్షలు విధించారు. ముందుగానే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కెమెరామెన్లకు ఎలాంటి ప్రవేశం లేదని, యూట్యూబ్ ఛానల్లో ప్రవేశం లేదని, ఎలాంటి వీడియోలు చిత్రీకరించకూడదని ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ను పాటించారు. బీఆర్ హై స్కూల్ ప్రారంభానికి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విచ్చేసిన విషయం తెలిసిందే. ముందుగానే నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఇతర మంత్రులు ఇక్కడికి హాజరయ్యారు. రేణుగుంటలోనే అనేక మంది నారా లోకేష్ కు స్వాగతం పలికారు. నెల్లూరు పర్యటనలో బీఆర్ హై స్కూల్ ప్రారంభంలో మీడియాపై ఆంక్షలు పెట్టారు. కెమెరామెన్లకు ప్రవేశం లేదని ముందుగానే మెసేజ్ పెట్టారు. అయితే వాస్తవాలు పరిశీలిస్తే అక్కడ కెమెరామెన్లకు ప్రవేశం ఉంటే అసలు విషయం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఈ ఆంక్షలు పెట్టినట్టు తెలుస్తుంది. ఎట్టుకేళ్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి బీఆర్ మున్సిపల్ హై స్కూల్ అంటూ పేరు మార్చడంపై కుండ బద్దలు కొట్టేశారు. కేవలం సిఎస్ఆర్ ఫండ్స్ తో అనేక మంది కాంట్రాక్టర్లు దీన్ని డెవలప్ చేశారని, అయితే దీనికి మున్సిపల్ హై స్కూల్ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పాలంటూ ప్రశ్నించారు. వీరి దగ్గర ఆన్సర్ లేదని, బీఆర్ హై స్కూల్ పేరు మార్చడమే తప్పుగా ఆయన చిత్రీకరించారు, అందుకే మీడియాపై ఆంక్షలు విధించారా అన్న విషయం స్పష్టమవుతుంది.